ప్రైజ్ ద లార్డ్. ప్రభునామాన్ని మీద వందనాలు తెలియజేస్తున్నాను. నిజ రక్షకుడు, నిరంతర స్తోత్రార్హుడు, మన ఘనమైన తండ్రి, దేవాది దేవుడు మనలను దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమతో ఈ విశ్రాంతి దినం రోజు ప్రభు పాద సన్నిధికి ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని శుభ సందేశాన్ని మనం విందాం. మానవ జీవితం ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. దేవాది దేవుని సంకల్పం కూడా అదే. మీరు ఫలించండి, చిగురించండి, ఆశీర్వాదాలు పొందండి, ఈ లోకాన్ని స్వాధీనం చేసుకుని విస్తరించండి, ఈ లోకాన్ని నింపండి, ఆనందంతో సంతోషంతో గడపండి. మీ దేవుడైన యెహోవాను కూడా అదే రీతిని మీరు సేవించండి ప్రభు తన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. దేవుడి సంకల్పం అదే. ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో గడపాలని, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలని దేవాది దేవుని సంకల్పం. సృష్టి కూడా అంతే ఆనందంతో సంతోషంతో ఉంటుంది. మన మధ్య ఉన్నటువంటి ప్రకృతిని ఒకసారి మనం చూసినప్పుడు ఇక్కడ కొన్ని పండ్లు కనిపిస్తూ ఉన్నాయి. పచ్చగా, ఆరోగ్యంగా, సంతోషంగా, నిగనిగలాడుతూ ఈ విధంగా ఉన్నవి అంటే ఈ జీవితాలు చాలా సస్యశ్యామలంగా ఉన్నవి అంటే అది చాలా చక్కగా ఏరు ఆ యొక్క భూమిలో చక్కగా నాటబడి వర్ధిల్లుతూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇటువంటి స్థితిని అందరూ ఇష్టపడతారు, అనుభవిస్తారు. అదే సకాలంలో దీన్ని ఉపయోగించుకోకపోయినా, వీటిని ఆస్వాదించకపోయినా ఈ విధంగా ఎండిపోతున్నట్లుగా చూస్తున్నాం, ఈ విధంగా వాడిపోతున్నట్లుగా చూస్తున్నాం. ఇటువంటివి ఎప్పుడు కూడా వృధా అయిపోతున్నాయి, వ్యర్థం అయిపోతూ ఉంటాయి. అదే రీతిని మనం బహుగా ఇష్టపడేటువంటి పువ్వుల్ని, రకరకాల పువ్వుల్ని మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా చక్కగా వికసించినప్పుడు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి, మరెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి, చూడటానికి అందంగా కనపడతాయి, హృదయాన్ని అలరిస్తూ ఉంటాయి. అదే అది సకాలంలో కోసి పెట్టుకోకపోతే ఈ విధంగా వాడిపోతున్నట్లుగా కూడా చూస్తూ ఉంటాం. దాన్ని ఉపయోగించినప్పుడు, దేవుడిచ్చినటువంటి స్థితిని అనుభవించినప్పుడు ఇలా వాడిపోతున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. మానవ జీవితం కూడా అంతే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఈ జీవితం ప్రభు కొరకు, ఆయన యొక్క సేవ కొరకు, ఆయన మనకు ఇచ్చిన ప్రణాళిక కొరకు, ఆ సత్సంకల్పం కొరకు ఉపయోగిస్తూ యవ్వనములో, బాల్యములో, కౌమారములో, వృద్ధాప్యంలో సంతోషిస్తూ దేవుని యొక్క ఆనందాన్ని పొందుకుంటూ దేవుని స్తుతిస్తూ మనం జీవించినప్పుడు అది ఎంతో మన జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆత్మీయకరంగా ఉంటుందని మనం గమనించాలి. ప్రభు నా సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించండి అని దేవుడు చెప్తున్నాడు. ఎట్లా మనం అనుభవించగలం? ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చి యోహాను జన్మించినప్పుడు ఈ తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇస్తాడు, అనేక మంది జనాలకు, ప్రజలకు సంతోషదాయకం అవుతాడు అని చెప్పి అక్కడ దేవుని యొక్క వాగ్దానం మనకు కనిపిస్తా ఉంది. ఒక వ్యక్తి అనేక మందికి ఇష్టడై ఉండటం అసాధ్యం, కానీ ఆ వ్యక్తి దేవునిలో ఉన్నప్పుడు, దేవుని మార్గంలో ఉన్నప్పుడు, దేవుని ఆలోచనలో ఉన్నప్పుడు, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాడు, సంతోషదాయకంగా ఉంటాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే ఒక చక్కని వచనాన్ని మనం చూస్తాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం మనం చూసినప్పుడు, బహుతరములకు నిన్ను సంతోష కారణముగా చేసేదని అంటా ఉన్నాడు. బహుతరాలకు, తరతరాలకు, నీ పిల్లల పిల్లలకు నిన్ను సంతోష కారణముగా చేసేదని అంటున్నాడు. ఈ జీవితం ఒక సంతోష కారణంగా, ఒక ఆనందదాయకంగా, ఒక శ్రేష్టమైనటువంటి పునాదిగా ప్రభు చేస్తానని సెలవిస్తున్నాడు. కొంతమంది జీవితాలను మనం చూసినప్పుడు దావీదుకు దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం సంతోషణ కారణమైంది. చెప్తా ఉంటాడు,
అయా నీ శాసనము నాకెంతో సంతోషము అంటున్నాడు. అట్లాగే నీ వాక్యమును బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను, ఎంతో సంతోషిస్తున్నాను అంటాడు. నీ ఆజ్ఞలను బట్టి నేను అధికముగా సంతోషిస్తున్నాను అని మాట్లాడుతూ ఉంటాడు. నీ ధర్మశాస్త్రమును బట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడిపేటువంటి ప్రతి స్టెప్, ప్రతి మెట్టు కూడా ఆయన జీవితానికి సంతోషాన్ని ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. దావీదును బట్టి కూడా దేవుడు ఆనందిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొర్దెకై జీవితాన్ని చూసినప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇశ్రాయేలుకు జై జీవితాన్ని అనుగ్రహిస్తున్నప్పుడు ఎన్నో సంభవాల తర్వాత షూషాను రాజు మొర్దెకైను ప్రధానమంత్రిగా ఎంచుకున్నప్పుడు ఆ షూషాను పట్టణం అంతా కూడా సంతోషించిందని వాక్యంలో చూస్తున్నాం. ఒక వ్యక్తి ద్వారా ఒక పట్టణం సంతోషించబడుతుంది. ఒక వ్యక్తి ద్వారా ఆ రాజ్యములో ఉన్నటువంటి ఆ హిందూ దేశం అని రాస్తారు అక్కడ. ఆ హిందూ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషించారని అక్కడ మన వాక్యాల్లో చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలో యుద్ధ వీరులను బట్టి ఇశ్రాయేలీలందరూ సంతోషించారు. ఆ యుద్ధం చేసేటువంటి యుద్ధ వీరులు, వారి నైపుణ్యం, వారి యొక్క ప్రత్యేకమైనటువంటి విలువిద్యతో కూడినటువంటి యుద్ధ నైపుణ్యం, ఇవన్నీ కూడా అక్కడ ఇశ్రాయేలీయులకు ప్రజలకు సంతోషాన్ని ఇచ్చినట్లుగా న్యాయాధిపతులు 5వ అధ్యాయం 2వ వచనంలో చూస్తూ ఉన్నాం. అట్లాగే యోసేపు పరిపాలనలో ఐగుప్తీయులందరూ కూడా సంతోషముగా వర్ధిల్లారని చూస్తాం. అంటే ఒక్కొక్క వ్యక్తిని దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాడు, ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఈ వ్యక్తి ద్వారా అనేక మందికి సంతోషం కలగాలి. ఆయన యొక్క స్థితిలో ఎంతో వారి బిడ్డలు సంతోషాన్ని అనుభవించాలని దేవుడు తన ప్రణాళికలో సిద్ధం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అట్లాగే కొత్త నిబంధన వచ్చినప్పుడు ఫిలిప్పు వల్ల సమరయ పట్టణం అంతా సంతోషించింది. ఫిలిప్ అనేటువంటి ఆ శిష్యుడి వల్ల సమరయ పట్టణం అంతా సంతోషం. అట్లాగే అన్ని జనులు దేవుడి వైపు, పౌలు బర్నబా ఈ యొక్క దైవజనుల వల్ల అనేక మంది అన్ని జనులు దేవుని అంగీకరించి బాప్తిస్మం పొంది క్రీస్తు నామములో రక్షణ సువార్తను అంగీకరించినప్పుడు అనేక మందికి అది సంతోషదాయకమైంది. ఎంతో మంది క్రైస్తవులు ఈ విధంగా ప్రభువును అంగీకరిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ఎదుగుతూ ప్రభు వాక్యాన్ని పారాయణం చేస్తూ ప్రభు సన్నిధిలో ప్రభు చిత్త ప్రకారం జీవించడం అనేది ఎంతో మందికి సంతోషాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అట్లాగే తీతు ఆత్మ వలన పౌలు సంతోషించినట్లుగా చూస్తా ఉన్నాం. అదే రీతిని ఇర్మియా చెప్తా ఉంటాడు, నీ మాటలు నాకు సంతోషాన్ని ఇస్తున్నాయి అని అడుగుతున్నాడు. ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా నీ ఉపదేశము, నీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నాయి, ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరికి సంతోషదాయకమైనటువంటి స్థితిగతులు కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ యోహాను భక్తుడు శిష్యుడికి గాయను బట్టి నేను బహుగా సంతోషిస్తున్నా, నీ సత్య ప్రవర్తనను బట్టి, నీ న్యాయ విధులను బట్టి, నువ్వు దేవుని యొక్క మార్గములో జీవిస్తున్నటువంటి ఈ కార్యమును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని చెప్పి అక్కడ చెప్పబడతాను. ఇవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం సంతోషించేటువంటి స్థితిగతులు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక్కొక్కరు కొంతవరకు కొంతమందిని ప్రభావితం చేస్తున్నారు. కొన్ని పట్టణాలను ప్రభావితం చేస్తున్నారు, కొన్ని జనాంగాలను ప్రభావితం చేస్తున్నారు, కొంతమంది వ్యక్తులను ప్రభావితం చేస్తున్నారు, కొంత సంఘాలను ప్రభావితం చేస్తున్నారు. వారికి సంతోషం. అట్లాగే పౌలు సంఘాలకు రాస్తూ నేను మరలా చెప్తున్నాను, ఇదిగో ప్రభువులో ఆనందించండి, ప్రభువునందు సంతోషించండి అంట. నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే నువ్వు దేవునిలో ఆనందించాలి అని చెప్పి అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొన్ని సంతోషాలు మనం చూద్దాం. హేరోదీని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. ఆయన తమ్ముడు భార్య అయినటువంటి హేరోదీని అతను ఉంచుకున్నటువంటి పరిస్థితుల్లో ఆమెను బట్టి సంతోషిస్తూ ఆమె ఏం కోరితే అది చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం వ్యక్తిగతంగా చూస్తున్నప్పుడు ఒక భర్త తన యొక్క భార్యను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. అట్లాగే పిలాతు అక్కడ ముష్కరులైన మోకలను సంతోషపెట్టడానికి యేసయ్యను సిలువకు అప్పగించినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వారు ఆ గుంపులో ఉన్నటువంటి రకరకాల ప్రజలు
ఆయన సిలువ వేయండి సిలువ వేయండి వచ్చినప్పుడు వారి కేకలే గెలిచినవి. ఇక్కడ పిలాతు ప్రభువుని ఆ జనులు, ఆ జన సమూహం లేక ఆ గుంపులు, ఆ ముష్కరులైన ప్రజలు సంతోషించడం కొరకు ప్రభువును సిలువకు అప్పగించినట్లుగా చూస్తా ఉన్నాం. అంటే ఇది వ్యక్తిగతమైనటువంటి సంతోషం కింద చూస్తాం. దీనివల్ల ఇది స్వార్థపరమైంది, కొంతవరకే ప్రభావితం చేసేటువంటిది. ఇది లోక సంబంధమైనటువంటి సంతోషంగా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అట్లాగే ఎప్పటి నుంచో యేసయ్య యొక్క స్థితిగతులన్నీ వింటున్నటువంటి హేరోదు రాజు యేసయ్యను చూడాలనేటువంటి గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ సమయంలో సిలువ శ్రమల ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడ జడ్జిమెంట్ కోసం హేరోదు దగ్గరకు తీసుకురాబడినప్పుడు అక్కడ యేసయ్యను చూసి సంతోషిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఏమైనా ఈయన సూచక్రియలు చేస్తాడేమో, అద్భుత కార్యాలు చేస్తాడేమో, వాటిని చూసి నేను తరిమి తీరా సంతోషించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఈ విధమైనటువంటి సంతోషం కొంత పరిధిని వారి వారి జీవితాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే బహుజ్ఞాని అయినటువంటి ప్రసంగి సొలొమోను మహారాజు తన 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ రాస్తూ ప్రతిదానికి సమయం కలదు, సంతోషించడానికి కూడా సమయం కలదని చెప్పి విశ్లేషణ చేస్తూ ఈ యొక్క సూర్యుడి కింద ఉన్నటువంటి ప్రతి కార్యమును నిశ్చితంగా గమనించి నిశ్చితంగా పరిశీలించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే, సంతోషముగా ఉండట కంటే నరునికి శ్రేష్టమైనది ఏది లేదు అని నేను తెలుసుకుంటేని అంట. సంతోషంగా ఉండడం కంటే శ్రేష్టమైనటువంటి స్థితి ఈ లోకంలో నరునికి ఏది లేదు అని చెప్తూ ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొని కష్టార్జితము వలన, సొంతగా కష్టపడి సంపాదించిన కష్టార్జితము వలన సుఖము సంతోషము అనుభవించుటే దేవుని యందు బహుమానము, అదే సంతోషము అని చెప్తున్నాడు. కాబట్టి ఎందువల్ల అని తర్వాత వచ్చిన చెప్తాడు, ఇదంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం కొరకే అని చెప్తున్నాడు. అంటే మనం సంతోషించాలి, ఆనందకరమైన జీవితం కలిగి ఉండాలంటే ఎంతసేపు మనం ఆలోచించినటువంటి దానిలో వచ్చిన ఒక చక్కని సారాంశం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము అని చెప్తున్నాడు. ఇకపోతే ఈ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం సంతోషకరమైన జీవితం జీవించగలమా అని చెప్పి అర్థం వచ్చేటట్లుగా ప్రసంగి రాస్తూ ఉన్నాడు. ఇక పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ పెళ్లి అయిన వాడు భార్యను సంతోషపరచాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. అట్లాగే పెళ్లి అయిన స్త్రీ కూడా భర్తను ఎలా సంతోషపరచాలో ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన, ఈ లోక సంబంధమైన వాటి గురించి చింతన ఇవన్నీ కలిగి ఉండటం వల్ల ఈ పెళ్లి చేసుకున్నవాడు తన భార్యను బిడ్డలను ఎలా సంతోషపరచాలనే ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. కాబట్టి అది ఒక సంతోషము కుటుంబానికే పరిమితమైనట్లుగా చూస్తూ ఉన్నాం. అట్లాగే భార్య విషయంలో కూడా తన భర్తను ఎలా సంతోషపరచాలి, ఏ విధంగా తన బిడ్డలను ఎలా సంతోషపరచాలి అనే లోక సంబంధమైన చింతన కలిగే ఉంటుంది. కానీ దేవుని సంతోష పెట్టలేరు అని చెప్తాం. పెళ్లి అయిన వాడు ప్రభువుని ఎలాగ సంతోషపరచగలడు అన్నాడు. అయితే ఎవరు సంతోషపరుస్తారు అంటే పెళ్లి కానివాడే ప్రభువుని సంతోషపరచగలడు అని చెప్పి అక్కడ రాస్తూ, పెళ్లి కాని స్త్రీ గాని కన్యకైన స్త్రీ గాని ప్రభువును సంతోషపరచగలదు. ప్రభు యొక్క కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉంటుంది. ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన జీవితాన్ని ఆ శ్రేష్టమైనటువంటి కన్యత్వాన్ని ఉపయోగిస్తుందని చెప్పి సంఘానికి సూచిస్తూ ఇంకేం చెప్తున్నాడు, మరి అందరూ పెళ్లి చేసుకున్న వాళ్ళే కాబట్టి ప్రభువును సంతోషపరచలేరా అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ చక్కని విశ్లేషణ ఒకటి మనకు ఇస్తూ ఉన్నారు అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, కాలము సంక్షిప్తమై ఉంటుంది, సంకుచితంగా ఉంది, చాలా తక్కువగా కాలం కుదించుకుపోతాం. కాబట్టి మీరు ఎలా జీవించాలి అంటే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లును అన్నాడు, భర్తలు కలిగిన వారు భర్తలు లేనట్లును, ఏడ్చువారు ఏడవనట్లును, సంతోషపడేవారు సంతోషము లేనట్లును, కొనువారు కొనినది తనది కాదు అన్నట్లును, ఈ లోకమును అనుభవించువారు
ఇక చాలే, అనుభవించింది చాలు, ఇంకా అనుభవించక్కర్లేదు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లును, ఈ చింత, ఈ లోకము దాని గురించి చింత కలిగిన వారు చింత లేకుండా ఉన్నట్లును ఉండాలి అని చెప్తా ఉన్నాడు. అంటే దీని సారం ఏంటి, దీని అర్థం ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి స్థానం భార్య కన్నా భర్త అనేవాడు భార్య కన్నా ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈ లోకంలో ఈ విచారకరమైన విచారాలు కలిగి జీవిస్తున్నటువంటి మనం ఈ లోక సంబంధమైన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. భార్య ఏం చెప్తే అది చేయడానికి మొగ్గు చూపుతూ ఉంటాం. లేకపోతే ఆమె ఎక్కడ కలుగుతుందో, ఎక్కడ కుటుంబంలో సంతోషం ఉండదో, ఎక్కడ చికాకు కలుగుతూ ఉంటుందో, ఏ విధమైనటువంటి బలహీనమైన స్థితిగతులను ఎదుర్కోవాల్సి వస్తూ ఉందో అని చెప్పి ఒక భార్య కానీ భర్త కానీ ఎంతసేపు కూడా తన కుటుంబ పరిధిలో వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి దానికి ఒక చక్కని ఆన్సరింగ్ పౌలు ఇస్తున్నాడు. ఏమంటాడు అంటే, భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లు, అంటే భార్యలు విడిచిపెట్టమని ఆయన చెప్పట్లా. లేనట్లు అంటే వారికి అంత ప్రాధాన్యత లేకుండా దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటిగా దేవునికి లోబడాలి. కుటుంబంలో యజమానుడు, కుటుంబంలో నాయకుడు ప్రభు అయి ఉండాలి అని చెప్పి ఆయన యొక్క ఆలోచన అన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏడ్చేవారు ఏడవకుండా ఉన్నాయి. ఈ లోకం కోసం, లోకంలో ఉన్న ఆశల కొరకు, నేత్రాశ, జీవకోడమ్మము, శరీరాశ, ఇవేమీ తండ్రి వలన పుట్టినవి కాదు కాబట్టి, ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరం కాబట్టి, ఇవన్నీ కూడా గ్రహించి ఆ లోకం కోసం ఏడ్చేవాడు ఇక ఏడవకుండా నాకు దేవుడు ఉన్నాడు. దాన్ని చెప్తాడు, అయ్యా నీవుండగా ఈ లోకంలో నాది ఏది అక్కర్లేదు అని చెప్తారు కదా. అట్లా చెప్పేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడు. సంతోషపడేవాడు ఈ ఇహలోకమందు, ఈ యొక్క లోకపు దాని స్థితిలో ఎందుకు సంతోషించేవారు ఇక మీద సంతోషించకుండా ఉన్నారు. దేవుని కార్యములంటే సంతోషించాలి, దేవుని అందే సంతోషించాలి. కాబట్టి ఈ సంతోషించేవారు, ఆ లోకంలో కలిసి సంతోషించేవారు, లోకస్తులతో కలిసి జీవితాన్ని పంచుకునేవారు ఇక మీదట అవన్నీ చేయకుండా, ఆ విధమైనటువంటి విధి విధానాల్లో పాల్గొనకుండా వారిని వారు కట్టడి చేసుకోవాలని చెప్తున్నారు. కొనువారు అంటే కనపడినల్లా కొంటూ ఉంటారు కొంతమంది. ఈ కొనడం వల్ల, వీటిని సంపాదించుకోవటం వల్ల విచారమే హెచ్చవుతుంది కానీ సంతోషం ఉండదు. కాబట్టి కొనువారు కొన్నది నాది కాదు, ఏది మనది కాదు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, దేన్ని కట్టుకు వెళ్దాం, ఏది మన వెంట రాదు. ఎంత సంపాదించినా ఎవడో ఒకటికి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనం తినకోకుండా ముళ్ళ మీద ముళ్ళేసి పొట్ట కట్టుకొని సరైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా, సుఖంగా బ్రతకకుండా, సంతోషంగా జీవించకుండా ఆ విధంగా చేస్తే ఉపయోగం ఏముంది? ఎంత సంపాదించినా అది మంద కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి గ్రహింపు కలిగి జీవించమని దీని భావం. అంతే, కొనువాడు ఇది నాది కాదు, తనది కాదు అన్నట్లుగా దాన్ని విడిచిపెట్టాలి అంటుంటాడు. ఈ లోకాన్ని అనుభవించేయాలి అని తిరిగేటువంటి వాడు ఉన్నారు. బాగా బ్రతికుండగానే మొత్తం లోకాన్నంతా సంపాదించేసుకోవాలి, బ్రతికుండగానే లోకాన్నంతా అనుభవించేయాలి. దేనిలో ఏ విధమైన సంతోషం ఉందో, ఎక్కడ ఏ విధమైన ఆనందం ఉందో, శరీరాశ, జీవకుడంబం, వీటన్నిటిని అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది తినుము, త్రాగుము, సుఖించుము, నా ప్రాణమా సంతోషించుము అని చెప్పేటువంటి వారు ఉంటారు. రకరకాల పానీయాల ద్వారా ఆనందించేవారు ఉంటారు, రకరకాల వ్యసనాల ద్వారా సంతోషించేవారు ఉంటారు. శరీరాన్ని నాశనం చేసుకుంటూ దానిలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించేవారు ఉంటారు. కాబట్టి ఏం చెప్తూ ఉన్నాడు? ఈ లోకమును అనుభవించే వారు ఇక చాలు అని చెప్పి ఆ వ్యసనాలను విడిచిపెట్టి ఈ అనుభవించాలి. ఇప్పటికైనా సరే నన్ను నేను మార్పు చేసుకోవాలి. ఇది సరైన ఆనందం కాదు, ఇది సరైన సంతోషం కాదు. సంతోషం అంతా దేవుని వైపులో ఉంది. దేవుని వైపు చూస్తూ ఆనందించాలి, దేవుని మహింపరుస్తూ సంతోషించాలి, ఆయన నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆ గొప్ప ఆనందాన్ని అనుభవించాలి అనేటువంటి ఆ గొప్ప ఆలోచనలోకి వెళ్ళి జీవించాలనేటువంటి విషయాలను సంఘాలకు చెప్తూ ఈ చింతనగా ఇది ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుమా, ఏమి ధరించి అదే ఏమి కట్టుకుని రేపు ఏమి తిందాం, ఇవాళ ఏం తిందాం, ఈ విధంగా చింతించదు. చింతించేవాళ్ళు ఇక మీద మీ చింత
మానివేయండి. మానివేసి ఏమిటంటే ఈ లోకపు నటన గతించిపోతుంది నాయన, కాబట్టి ఇక నటించడం వద్దు, దేవుల్లో శాశ్వతమైనటువంటి జీవితాన్ని సంపాదించుకో, శాశ్వతమైన ఆనందాన్ని కలిగి ఉండు. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, కష్టార్జితము వల్ల వచ్చు ఆహారాన్ని అనుభవిస్తూ సుఖాన్ని సంతోషాన్ని కలిగి ఉండటం దేవుడిచ్చే బహుమానం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ బహుమానాన్ని పొందుకోవడం అని చెప్పి ఇక్కడ పౌలు సంఘస్థులందరికీ తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ రోజు ఈ వాక్యం నీకు నాకు కూడా తెలియజేస్తా ఉంది. ఏ విధమైన సంతోషం కొరకు ప్రయాణిస్తున్నాం, ఏ విధమైన సంతోషం కొరకు పరిగెడుతున్నాం, ఏ విధమైన ఆనందం కొరకు మనల్ని మనం ఇతరులతో అనుసంధానం చేసుకుంటాం, మనం బంధించేసుకుంటున్నాం, మనం కట్టివేసుకుంటున్నాం. మన క్రియలు, మన ఆలోచనలన్నీ క్షణిక ఆనందం, క్షణిక సంతోషం కోసమే కానీ శాశ్వతమైన సంతోషాన్ని పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, ఈ లోకపు నటన గతించిపోతుంది. కాబట్టి యేసుక్రీస్తు మనం ఏం తెలియచేస్తా ఉన్నారో మనం జ్ఞాపకం చేస్తాం. ఒకవేళ మనం జీవించి ఉండగానే ఇంకా క్రీస్తుని అంగీకరించక ముందే ఒకవేళ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మన స్థితి ఏంటి? ఈ ఆత్మ సంతోషిస్తూ ఉందా? ఈ ఆత్మ ఆనందిస్తూ ఉందా? సంతోషదాయకమైన స్థలంలో ఉంటుందా అని యోచన చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందని మనం ఆలోచన చేయాలి. ప్రభు అయిన యేసునాథుడు చెప్తూ ఉన్నాడు, యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు, నా సంతోషము నీవు నాకు ఇచ్చిన ప్రజల యందు పరిపూర్ణమగుటకు వారికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను అంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా, యేసయ్య స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనం సంతోషంగా, మనలో ఉన్న సంతోషం పరిపూర్ణం అవటానికి, పరిపక్వత కలిగి ఉండటానికి, అది ఫలించడానికి ప్రభువు చెప్తున్నటువంటి మాట, తండ్రితో ప్రార్థన చేస్తూ చెప్తున్నటువంటి మాట, అయ్యా నీవు నాకు ఇచ్చిన ఈ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండటానికి, వారి సంతోషము పరిపూర్ణం అవటానికి ఈ ఇచ్చిన వాక్యాన్ని వారికి ఇచ్చాను. అంటే ఆ వాక్యాన్ని మనం కలిగి ఉండటం మన జీవితాలకు సంతోషం. ఇక్కడ రెండవ విషయం మనం చూస్తున్నాం. మొదటిది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మన జీవితానికి సంతోషం. ఇది రెండవ మాట. ప్రభు ఆయన ఏం చెప్తున్నాడు, ఎవరి హృదయాల్లో అయితే ఆయన వాక్యం నిలిచి ఉంటుందో వారి సంతోషం పరిపూర్ణం అవుతుందని చెప్తున్నాడు. అట్లాగే ఇంకేమన్నాడంటే 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చెప్తాడు, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఇతరులను ప్రేమించుడి, అప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగును. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే ప్రభు మనల్ని ఎలా ప్రేమిస్తున్నారో ఆజ్ఞ ఇచ్చారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమని. ఆ ఆజ్ఞ ప్రకారం, ఆ ఆజ్ఞను మన యొక్క జీవితాల్లో అనుసరించాలి. మన జీవితం ఆజ్ఞ నెరవేర్చాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రభు చెప్తాడు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు కూడా ఇతరులను ఆ విధంగా ప్రేమించినట్లయితే మీ సంతోషము పరిపూర్ణమవుతుంది అంటుంటాడు. ఇది రెండవ. మూడవది, ఈ తర్వాత 4వది ఏం చెప్తున్నట్టే, స్నేహితుని కోసం ప్రాణం పెట్టేవాడు నిజమైన స్నేహితుడు అవుతాడు. మీరు అటువంటి ప్రాణం పెట్టేటువంటి స్థితి, తీర్మానం గల కలిగి ఉన్నట్లయితే నేను మీకు స్నేహితుడు అవుతాను, అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతుంది. ఈ లోకంలో స్నేహితులను ఉపయోగించుకునే వాళ్ళే కానీ, అవసరాలకు వాడుకునే వాళ్ళే కానీ స్నేహితుని కోసం ప్రాణం పెట్టేవారు ఎవరు? యేసయ్య కలిగిన మనసు మనకు కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే యేసయ్య మనసు ఏమిటాయంటే ప్రతి పాపి కొరకు ఆయన తన ప్రాణాన్ని దాచిపోశారు, తన ప్రాణాన్ని మనకి ఇచ్చి మనల్ని బ్రతికించారు. కాబట్టి ఆ మంచి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఇతరుల కొరకు, వారి రక్షణ కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా. ఎవరైనా ప్రాణాన్ని త్యజించాలనుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నవాడు ఆ ప్రాణాన్ని కోల్పోతాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు నీ ప్రాణాన్ని తృణప్రాయంగా నీ స్నేహితుల కొరకు నీవు ఇవ్వడానికి సిద్ధపడితే ఆ ప్రాణంతో పాటు ప్రభు ప్రేమను కలిగి ఉంటావు, ప్రభు సంతోషాన్ని కలిగి ఉంటావు. అప్పుడు ఆయన సంతోషం నీలో పరిపూర్ణమవుతుంది అని చెప్పి చెప్పబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
తర్వాత ఇంకొక 5వ అంశాన్ని మనం చూస్తున్నప్పుడు 16వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనము, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును చెప్తున్నాడు. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి అంటే మీరు నన్ను అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్తాను. మీకు దొరుకును. ఏంటో దొరికేదంటే సంతోషం. ఎవరి దగ్గర ఉంది సంతోషం అంటే దేవుని దగ్గర ఉంది. దేనిలో ఉందంటే దేవుని వాక్యంలో ఉంది. అది ఎప్పుడు మనకు వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు, ప్రభువారు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనం ఇతరులను అలా ప్రేమించినప్పుడు, నీ స్నేహితుని కొరకు నువ్వు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడినప్పుడు, అదే రీతిని ప్రభు సన్నిధిలో నీకు కావాల్సింది అడిగినప్పుడు అది నీకు దొరుకుతుందని చెప్తూ ఉన్నాడు. ఇంకేం చెప్తా ఉన్నాడు? 3వ అధ్యాయము యోహాను సువార్త 29-30 వచనములలో ప్రభువుని మనం హెచ్చించు. మన జీవితంలో మనలుగా ప్రభువుని మనం ఎప్పుడైతే హెచ్చిస్తూ ఉన్నామో, మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకున్నామో అప్పుడు మన సంతోషము పరిపూర్ణమవుతుంది అని చెప్తాం. నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే నీ జీవితంలో ప్రభువును హెచ్చించాలి. నీ కుటుంబంలో ప్రభువుకు ప్రథమ స్థానం ఉండాలి. నీ కుటుంబం, దేవుడు ఇచ్చినటువంటి కుటుంబం, నువ్వు సుఖంగా జీవిస్తున్నటువంటి కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు, ఎవరిలో కూడా ఎటువంటి ఇగో ఉండకూడదు. అదే చెప్తాం. ఏంటి? సమాధానం, సంతోషం, ఆనందం, శాంతి, పీస్ఫుల్నెస్. ఈ ఇగో అనేది ఈ సమాధానాన్ని, సంతోషాన్ని చెడగొడుతుంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరిలో ఉన్నా, భార్యలో ఉన్నా, భర్తలో ఉన్నా, బిడ్డల్లో ఉన్నా, ప్రభు స్థానం అక్కడ మనం ఆయనకు తగినటువంటి స్థానాన్ని ఇవ్వలేం, ఆయన హెచ్చించలేం. ఆ ఇంట్లో అపవాదికి చోటు వచ్చేస్తుంది, ఉన్న సంతోషం పోతూ ఉంది. ఎంతమంది సంతోషంగా జీవిస్తున్నారు? నెలలో ఒకసారి సంతోషంగా ఉండగలుగుతున్నారా? కనీసం వారంలో ఒకరోజు సంతోషంగా ఉండగలుగుతున్నారా? అంటే మిగిలిన రోజులన్నీ ఎవరికి ఇచ్చేస్తున్నాం? అపవాదికి ఇచ్చేస్తూ ఉన్నాం. అపవాది మన మీద పెత్తనం చేస్తుంది. అంటే అక్కడ మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం, కానీ ప్రభువును హెచ్చించట్లేదు. ఈ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి, గ్రహించాలి. ఏమున్నాయంటే సైతాన్ని ఏం చేస్తున్నాడు? మనలో ఉన్నటువంటి ఆహాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు. నువ్వు ఎక్కడ తగ్గడానికి వీల్లేదు, ఎక్కడ లోపడటానికి వీల్లేదు. ప్రతి వారి మీద నిన్నుడివే హెచ్చించుకోవాలి. ఆ విధమైనటువంటి సిద్ధాంతాలని అపవాది నూరుపోస్తూ ఉంటాడు. కాబట్టి నీ యొక్క పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే, నీ సంతోషం పరిపూర్ణమైనదిగా ఉండాలంటే నీ యొక్క గృహములో, నీ యొక్క హృదయములో, నీ కుటుంబములో ప్రభువు హెచ్చించబడాలి, నీవు తగ్గించబడాలి. అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు సంతోషంగా ఉంటూ ఉంటావు. ఇంకా తరువాత 6వ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, సహవాసము యేసుతో కూడినదైతే మన సంతోషము పరిపూర్ణమవుతుంది. సంఘపరమైనటువంటి సంతోషం. మన సహవాసంలో మనం ప్రభు యొక్క సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆనందిస్తూ ఉన్నప్పుడు, మన సహవాసము యేసుతో కూడినదైతే, భయభక్తులతో కలిసినదైతే, ప్రార్థనాపూర్వకంగా కట్టబడిందైతే, భయభక్తులు కలిగి ఉన్నవారమైతే, భక్తి శ్రద్ధలతో, యథార్థ హృదయంతో ప్రభువును అంగీకరిస్తూ, ప్రభువును స్తుతిస్తూ, సేవిస్తూ, మహిమపరుస్తూ ఆ విధంగా జీవించినప్పుడు క్రీస్తుతో కూడిన సహవాసం అయితే మనకు సంతోషము పరిపూర్ణమవుతుంది అని చెప్పడం జరుగుతాం. జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి 2వ యోహాను 1వ అధ్యాయం 4వ వచనములో, ఆజ్ఞల ప్రకారం అంటే సత్యమును అనుసరించి నడిచిన ఎడల, దేవుడు ఏ ఆజ్ఞ అయితే మనకి ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారం సత్యమును అనుసరించి మనం నడిచిన ఎడల సంతోషము పరిపూర్ణమవుతుంది. మన జీవితంలో సంతోషం పరిపూర్ణమవుతూ ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డ, కాబట్టి ఇక్కడ ప్రభు వారు మన యొక్క వాక్యంతో మనకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉండాలి. ఒకటి, అలా నేను మిమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నానో మీరు ఇతరులను అలా ప్రేమించాలి. నేను స్నేహితుని కొరకు, మీ అందరి కొరకు ఎలా ప్రాణం పెట్టాను? నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను.
దొంగ కాపరి ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టడు, గొర్రెలను అలా ప్రాణాపాయ స్థితిలో విడిచిపెట్టి పారిపోతాడని చెప్పి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ నిజ కాపరి ఎలా గొర్రెల కొరకు ప్రాణం పెడతాడో ఆ యొక్క మంచి మనసును కలిగి ఉన్నప్పుడు నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రాణం పెట్టడానికి సిద్ధపడతావు, ఆ ప్రాణాన్ని కాపాడుకుంటావు, అప్పుడు నీ సంతోషం పరిపూర్ణమవుతుంది అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మీరు యథార్థంగా అడగండి, మీకు దొరుకుతుంది అని చెప్తా ఉన్నాడు. ఇంకేం చెప్తున్నాడు? మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ప్రభు హెచ్చించబడాలి, మీరు తగ్గించబడాలి, అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతుంది అంటూ ఉంటాడు. అట్లాగే మన సహవాసం వేస్తూ కూడిందైతే మనకు సంతోషం పరిపూర్ణమవుతుంది అంటూ ఉంటాడు. ఇంకా ఆజ్ఞల ప్రకారం నడిచినప్పుడు, సత్యాన్ని అనుసరించినప్పుడు, దేవుని యొక్క నీతిని కలిగినప్పుడు మన సంతోషం పరిపూర్ణమవుతుంది అని చెప్తున్నాడు. దేవుని యొక్క సంతోషం మన జీవితాల్లో పరిపూర్ణం అవ్వాలంటే ఈ 7 విషయాలు ఇక్కడ వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఈ 7 విషయాలని అసలు మనం ఎలా కలిగి ఉన్నాం, ఏ విధంగా అయితే 7 విషయాలు మన జీవితాలను పరిపూర్ణమయం చేస్తుందో, పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తూ ఉందో, పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తూ ఉందో, అవి మన జీవితాలు కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి? ఏ విధమైనటువంటి విధి విధానాలు కలిగి ఉండాలి? ఏ మార్గంలో మనం ముందుకు సాగాలి? మనం మొట్టమొదటిగా చెప్పుకున్నటువంటి ఆ యొక్క మాట ప్రకారం ఏంటది? బహుతరములకు నిన్ను సంతోష కారణముగా చేసేదను అని వాక్యం చదువుకున్నాం కదా యెషయా గ్రంథంలో. మనతో ప్రభు మాట్లాడుతూ బహుతరములకు అంటే అంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా కొంత తరాలు, కొన్ని పీరియడ్ కొంత నిర్దిష్టంగా కనిపిస్తుంది. కుటుంబ పరంగా, సామాజిక పరంగా, ఒక రాజ్యం పరంగా, ఒక జనాంగం పరంగా అలా కనపడుతుంది. కానీ ఇచ్చిన వాగ్దానం బహుతరాలకు సంతోషంగా చేస్తాను. అలా చేయగలుగుతాం అంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం మనం చూసినప్పుడు ఏమంటాడు? 59వ అధ్యాయం 19వ వచనంలో ఆయన నామమునకు భయపడు వారిని, ఆ నామానికి భయపడాలి. తండ్రి నామానికి, కుమారుని నామానికి, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవుని నామానికి భయపడు వారిని సంతోషకారకులుగా, తరతరములు బహుతరములకు సంతోషకారకులుగా చేస్తాను. ఇంకేమంటాడు? ఆయన మహిమకు భయపడాడు. ఆయన మహిమ ఎంత గొప్పదో, ఎంత ప్రకాశమానమైందో, ఎవరు సమీపింపరాని తేజస్సులో తను ఒక్కడే వశించేటువంటి ఆ యొక్క ప్రకాశమానమైన స్థితిలో, ఎవరు సమీపింపరానటువంటి ఆ గొప్ప కాంతి పుంజ వెలుగులో ఆ మహిమా స్వరూపం చూసినప్పుడు ఆయనకు మనం భయపడాలి, మన జీవితాలు భయపడాలి, ఆయనకి మనం సాగిలపడాలి. కాబట్టి ఎవరి యొక్క జీవితాన్ని బహుతరములకు సంతోష కారణంగా చేస్తాడు అంటే ఆయన యొక్క మహోన్నతమైన స్థితికి భయపడే వారికి అని చెప్పి అక్కడ వాక్యం మనకు కనిపిస్తుంది. ఇంకా ఏమన్నాడు? 20వ వచనంకి వచ్చినప్పుడు తిరుగుబాటు చేయుట మాని ప్రభు వైపుకు మళ్ళుకొని వారిని, తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టి, అంగీకారం లేని స్థితిని విడిచిపెట్టి, ప్రతిదానికి నెగిటివ్ షేడ్ దాన్ని విడిచిపెట్టి, ఆ తిరుగుబాటు స్వభావం విడిచిపెట్టేసి ప్రభు వైపుకు మళ్ళుకునేవారి బహుతరములకు సంతోష కారణంగా చేస్తాం. మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసినవి దేవుని యొక్క వాక్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంటాయి. ఇంకేం చెప్తున్నాడు? దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు, దేవుని యొక్క ఆత్మ కలవారిని, ఆయన ఆత్మను పొందుకున్నటువంటి వారిని బహుతరములకు సంతోషకారకులుగా చేస్తామని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంకా అదేవిధంగా దేవుని మాటలు ఎవరి నోట అయితే ఉచ్చరింపబడుతున్నావో, ఎవరి హృదయంలో ఏదైతే హృదయంలో ఉంటుందో అదే పెదవులు మాట్లాడతాయి. ఈ హృదయంలో ఏ విధమైనటువంటి స్థితి ఉందో, ఏ వ్యాకులం ఉందో, ఏ కలవరం ఉందో, ఏ ఆందోళన ఉందో, ఏ విషయాల గురించి నువ్వు చింతపడుతున్నావో అవే నీ నోరు మాట్లాడతాయి. ఇక్కడ ఎవరి నోరు దేవుని యొక్క
మాటలు మాట్లాడతాయి. అంటే ఎవరి హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉందో, దేవుని యొక్క జీవవాక్యం ఉందో, సజీవ వాక్యముతో ఏ హృదయం నింపబడిందో ఆ హృదయం, ఆ నోరు, అటువంటి మాట్లాడేటువంటి నోరు గల వారిని, దేవుని మాటలు ఉచ్చరించి అంటే దేవుని యొక్క మాటలను ప్రకటిస్తున్నటువంటి ఆ నోరు కలవారిని బహుతరములకు సంతోషకారణంగా చేస్తాను అని చెప్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకేం చెప్తానంటే వారి పిల్లల నోటిలోనూ అవే మాటలు, తొలగిపోయినటువంటి మాటలు ఉండి ఎల్లప్పుడూ కూడా తొలగిపోకుండా ఉండాలి. ఏ కాలంలో కూడా ఎల్లప్పుడూ కూడా ఆ నోట్లో అటువంటి ఆ మాటలు, దేవుని మాటలు తప్ప ఇంకేం ఉండకూడదు. సరసోక్తులైనను, బూతులైనను, పోకిరి మాటలైనను, గందరగోళంతో కూడిన పరిస్థితులైనను, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవేమీ కూడా మన నోటి ద్వారా మనం ఉచ్చరించకూడదు. అవేం చేయకూడదు. అదే చెప్తా ఉన్నాడు, అవే మాట్లాడుతాం. వారి పిల్లల బహుతరములు, నీ తరం, నీ బిడ్డల తరం, నీ బిడ్డల తరం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ పిల్లలను దీవించు. ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవా, ఆయన మార్గములో నడిచిన వారు, ఆయన్ను అంగీకరించిన వారు, హృదయంలో దేవుని యొక్క మాటల్ని భద్రం చేసుకున్నవాడు, భక్తి శ్రద్ధలతో ఆ మాటలు ఉచ్చరిస్తున్నటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పబడుతుంది వారి పిల్లల నోటిలో ఉంచుకొని, పిల్లలు కూడా దేవుని యొక్క మాటలు నోటిలో ఉంచుకొని ఎల్లప్పుడూ తొలగిపోకుండా, వాటి నుంచి తొలగిపోకుండా, క్రీస్తు మార్గం నుంచి తొలగిపోకుండా, భయభక్తుల జీవితం నుండి తొలగిపోకుండా, రక్షణ ఆనందాల నుంచి తొలగిపోకుండా, కుడికి కానీ ఎడమకి కానీ పడిపోకుండా అనే మార్గంలో ప్రయాణం చేసేటువంటి నీ యొక్క పిల్లల యొక్క స్థితిగతుల్లో కూడా అలా తొలగిపోకుండా ఉండటం వల్ల బహుతరములకు వారిని ఏం చేస్తాను? సంతోష కారణంగా చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన యొక్క జీవితాలను ఈ అనేక మందికి మనం సంతోష కారణంగా ఉండాలంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన పుట్టడం వల్ల ఎంతో మందికి సంతోషాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఈ లోకంలో జన్మించినప్పుడు ఎంతో మందికి సంతోషకరంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు తిరిగి ఆయన వైపు మళ్ళిన ఎడల, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన ఎడల, తర్వాత ఆయన నామానికి నువ్వు భయపడుతూ ఉన్నప్పుడు, ఆ మహోన్నతుల సన్నిధిలో భయభక్తులతో నువ్వు సాగిపడుతూ ఉన్నప్పుడు, అంతే రీతిని నువ్వు ఆయన ఆత్మను కలిగి ఉన్నప్పుడు, దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు, నీవే కాదు నీ పిల్లలు కూడా ఆ విధంగా ఆ దేవుని యొక్క మాటలను ఉచ్చరిస్తూ తొలగిపోని మార్గంలో, చెరిగిపోని మార్గంలో, తరిగిపోయినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవాది దేవుడు నిన్ను బహుతరములకు సంతోషకారకుడిగా చేస్తాను అని చెప్తున్నాడు. నీ జీవితం ఈ విధంగా సంతోషకారణంగా ఉండాలంటే, దేవుని యందు శ్రేష్టమైనటువంటి సంతోషాన్ని నీవు అనుభవించాలి అంటే, నీవు చేతులతో కష్టపడుతూ ఆ కష్టార్జితాన్ని నీవు అనుభవించేటువంటి స్థితి ప్రభువు నుంచి పొందుకుంటూ, నీవు, నీ భార్య, నీ బిడ్డలు భయభక్తులు కలిగి ఆ మాటలనే స్తుతిస్తూ, ఆ యొక్క నామాన్నే మహింపరుస్తూ, ఆ నామాన్నే కొనియాడుతూ, ఆ మహిమనే పొందుకుంటూ, నీ నోటి ద్వారా, నీ బిడ్డల నోట్ల ద్వారా, బిడ్డల యొక్క నోటి ద్వారా ప్రభు మాటలనే ప్రకటిస్తూ ఈ లోకములో నీవు ముందుకు సాగినప్పుడు అపవాదిని జయిస్తావు, ఆటంకాలను జయిస్తావు, అంతకు మించినటువంటి ఆనందాన్ని నీవు పొందుతావు. అనేక మందికి ఆ సంతోషానికి కారణభూతుడు అవుతావు. కాబట్టి నీవు, నీ కుటుంబం, నేను, నా బిడ్డలు అనేటువంటి ఆ మోసంలో నుంచి నువ్వు బయటికి రా. నేను, నా భర్త, లేదా నేను, నా బిడ్డలు, నా కుటుంబమే. ఏ విధంగా నీ కుటుంబం ఏర్పడింది? అత్తమామలు లేకుండా, తల్లిదండ్రులు లేకుండా, తాత ముత్తాతలు లేకుండా, అమ్మమ్మ నాయనమ్మలు లేకుండా, రక్త సంబంధికులు లేకుండా
నీ కుటుంబం ఎలా ఏర్పడింది? న్యూక్లియర్ కుటుంబం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని ఈ రకంగా ఏమేమో మాటలు చెప్పుకుంటూ నిన్ను నీవు సంతోషపరుచుకుంటున్నావేమో. నీకు నువ్వు సంతోషాన్ని పొందుకుంటాం దేవుని చిత్తం కాదు. నీ కుటుంబం వరకు సంతోషాన్ని అనుభవించడం దేవుని యొక్క ఆలోచన కాదు. నిన్ను అనేక మందికి సంతోష కారణం చేయడం ప్రభు యొక్క చిత్తం. ఈ తరమే కాదు, ఎన్నో తరాలకు నీవు కారకుడిగా ఉన్నావు. అనేక జీవితాలకు సంతోషదాయకంగా ఉన్నారు. ఎన్నో తరాలకు, ఎన్నో వంశాలకు, ఎన్నో జనాంగాలకు నిన్ను సంతోష కారకుడిగా చేస్తానని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీవు ఏమి అవలంబించాలి, ఎలా జీవించాలి, ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అని అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగాలి. దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి. దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది అని తెలుసుకోవాలి. కాబట్టి అక్కడ పౌలు సంఘానికి చెప్తూ, భార్యలు కలిగిన వారు భార్య లేనివాడిగా, భర్తలు కలిగిన వారు భర్తలు లేనివారిగా, ఏడ్చేటువంటి వారు ఏడుపు లేనట్లుగా, ఈ లోకాన్ని చూసి సంతోషించేవారు ఆ సంతోషం లేనట్లుగా, ఈ లోకంలో చూచినంత కొనేవారు అది మంద కానట్లుగా, ఈ లోకాన్ని అనుభవించాలనుకునేవారు ఇక చాలు దాని జోలికి మనం వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళుగా, ఈ లోకం గురించి చింతించేవారు చింత లేని వారుగా జీవించడం కొరకు వారిని వారు సమర్పించుకోవాలి. ఎందుకంటే ఈ లోక నటన గతించిపోతా ఉంది. కాలము బహు సంకుచితంగా ఉంది, కుదించబడింది. ఈ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో, ఏం వెళుతుందో, ఎటుపోతుందో, ఏం వస్తున్నామో, ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నావు ఇవన్నీ నీకు తెలుసు. ఒకసారి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకరికొకరికి సంతోషము, సమాధానం ఐక్యత ఉందా? నిన్ను బట్టి నీ భార్య సంతోషిస్తుందా? నీ భార్యను బట్టి నీవు సంతోషిస్తున్నావా? తల్లిదండ్రులను బట్టి బిడ్డలు సంతోషిస్తున్నారా? బిడ్డలను బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా? అంటే ఒకవేళ ఆ స్థితి నీ కుటుంబంలో లేకపోతే అక్కడ దేవుని ప్రేమ లేనట్లే, దేవుని సన్నిధి లేనట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా నీ కుటుంబం, ఆ తరువాత నీ యొక్క సంఘం, మంచి సహవాసం కలిగినప్పుడు, ఆ సహవాసంలో క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు, క్రీస్తు ఆత్మలు కలిగినటువంటి విశ్వాసులు ఉన్నప్పుడు ఖచ్చితమైనటువంటి ఒక చక్కని మరి క్రీస్తు ప్రేమను, క్రీస్తు సంతోషాన్ని కలిగి ఉండే వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఎవరి గురించి మన సంతోషాన్ని మనం విడిచిపెడుతున్నాం?